మాసం ప్రారంభంలోనే బోనాలు ప్రారంభమవుతాయి. ఇక జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించుకున్న అనంతరం ఇక తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం బోనాలు అనేది చాలా ప్రత్యేక సంతరించుకుంది. మరి బోనాలకు సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చేటువంటి సందర్భం ఇది. ఎందుకంటే అమ్మవారిని అంటే ఒక మన నుంచి ఆడబిడ్డను మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి గౌరవప్రదంగా అమ్మవారికి చెల్లించేటువంటి బోనం కాస్త భోజనం కాస్త బోనంగా మారింది. మరి ఈ భోజనం కాస్త బోనంగా మారిన అనంతరం కూడా ఊర్లో గ్రామ దేవతలుగా పూజించేటువంటి ప్రతి అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అంటే గ్రామ దేవతలకు బోనం సమర్పించడం అనేది మన సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఉజ్జయిని మాంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రం దాదాపు కొంతమంది అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ముంబై నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే మాత్రం భక్తులతో అమ్మవారి ఆలయం అంతా కిటకిటలాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు? మేము బడంగపేట నుండి వచ్చామండి. నేను పుట్టినప్పటి నుండి సికింద్రాబాద్ బొంకాలి ఎప్పుడు చూడలేదు. ఎన్నో సంవత్సరాల నుండి కోరిక ఉండేనండి నాకు ఒకసారి చూడాలని. నేను పుట్టింది ఏదో లాల్రాజ్ అండి. ప్రతి సంవత్సరం లాల్రాజులో బోనం ఎత్తుకుంటా. నాకు బోనం అంటే చాలా ఇష్టం, మంకాలమ్మ అంటే ఇంకా ఇష్టము. కాబట్టి నేను ఇక్కడ చూడడానికి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంది. ఇప్పటిదాకా నేను చూడలే కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి. ఎందుకంటే చాలా మంది భక్తులు చూడడంతో పాటు అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటే తక్షణమే మనకు అనుగ్రహంతో కోరిక నెరవేరుస్తుంది అంటున్నారు. మరి నిజంగా మీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా జరిగాయా? అంటే మేము లాల్రాజ మంకాలమ్మ కాడ మాత్రం కోరుకుంటే అక్కడ అయితే కంపల్సరీ మాకు జరిగిందండి. ఇప్పుడు సికింద్రాబాద్ మంకాలమ్మ దగ్గర కూడా ఒక మొక్కుకున్నానండి. మళ్ళీ సంవత్సరం వచ్చి నేను చెప్తానండి ఆ కోరిక నెరవేరితే. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇంత పెద్ద టెంపుల్ ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినా అనిపిస్తుంది. ఇంత పెద్ద టెంపుల్ నేను చూడలేదండి ఎప్పుడు. యాక్చువల్ అంటే మేము చౌటుపల్లి మండలం నాగారంలో ఉంటామండి. చౌటుపల్లి దగ్గర నాగారంలో ఉంటాము. అంత దూరం నుండి రావడం మాకు కుదరలేదు. ఇప్పుడు బడంగపేటలోనే ఇల్లు తీసుకున్నాం. బడంగపేటలో సెటిల్ అయినామండి మేము. బడంగపేట నుండి ఈసారి ఎట్లనైనా పోవాలి, సికింద్రాబాద్ మంకాలమ్మని చూడాలి. ఆ సికింద్రాబాద్ మంకాలమ్మని ఒక మొక్కుకోవాలి. ఆ కోరిక కంపల్సరీ నిలవేరాలి అని నాకు ఒకటి ఉండే అండి. అందుకే ఈ బడంగపేట నుండి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించిందండి. అమ్మ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎన్నిసార్లు అమ్మవారిని దర్శించుకున్నారు ఇప్పటికీ మీ లైఫ్లో? నా పేరు రాజలక్ష్మి అండి. నేను నాదరుగులు గ్రీన్ హోమ్స్ కాలనీ నుంచి వచ్చామండి. మేము ఇది సెకండ్ టైం అండి. బిఫోర్ మ్యారేజ్ నేను ఒకసారి వచ్చానండి. అప్పుడు నాకు చాలా బాగా అనిపించారు అమ్మవారు. నేను కోరుకున్న కోరిక కూడా నెరవేరింది అమ్మవారిది. అప్పటి నుంచి మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు మాకు అమ్మవారి దర్శనం జరిగింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అది కూడా బోనాల పండుగ సందర్భంగా రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను ఫ్యామిలీతో వచ్చాను. మా అమ్మగారు తను, మా అమ్మ, మా హస్బెండ్, అది ఇద్దరు పిల్లలతో వచ్చాను. పిల్లలకు కూడా చెప్పాను బిఫోర్ మ్యారేజ్ నేనైతే చదువుకున్నానో నాకు అమ్మవారు అది నేర్చారు. కాబట్టి ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నాను. ఈ రోజుతో అది కోరిక నెరవేరింది. నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇది చూస్తున్నాం. ఎందుకంటే ఫ్యామిలీతో సహా కూడా ఇక్కడికి రావడం, దాదాపు చాలా మంది రావడం అనేది మనం రేర్గా చూస్తుంటాం. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడికి రావడం అనేది మరి ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది కొంతవరకు మాత్రమే చూస్తున్నాము. దాదాపు మొత్తంగా చూస్తే మాత్రం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన భక్త జనాలను చూస్తేనే తెలిసిపోతుంది. ఆలయ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, కొంతవరకు మాత్రం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి రేపు ఉదయం కూడా 3:40 కూడా అమ్మవారికి అధికార ప్రభుత్వం నుంచి కూడా బోనం సమర్పించనున్నారు. ఇక దాదాపు వారం రోజుల నుంచి కూడా కొంత హడావిడి కొనసాగుతున్నప్పటికీ కూడా కొంచెం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో ఇక్కడ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి ఇప్పటికీ కమిటీ సభ్యులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి టెంపుల్.